సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఒక కామెంట్, ఎన్నో రోజుల నుంచి డయాబెటీస్ ఉంది, బట్ అది ఎలా కంటిన్యూ అవుతుంది, బట్ బాగానే ఫ్లక్చుయేషన్స్ కూడా ఏమీ లేకుండా చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారండి సార్. డాక్టర్ గారు చెప్పిన సలహాలన్నీ పాటిస్తూ కరెక్ట్గా మందులు వేసుకుంటూ అంతా బాగానే ఉంది. ఆల్మోస్ట్ రివర్స్ అయిపోయే టైం వచ్చింది, మనం అంత పక్కగా ఫాలో అయిపోయాము. సో పర్వాలేదని చాలా అందరు ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారట. సడన్గా చూస్తే ఎందుకో టెస్ట్ చేసుకోవాలనిపించింది. టెస్ట్ చేసుకుని దగ్గర దగ్గర 10-15 రోజులు అయిపోయింది. ఒకసారి చూద్దాము, డాక్టర్ గారిని వెళ్ళి కలుద్దాం అనే టైంలో మళ్ళీ రివర్స్ అవ్వడం కాదు కదా, గతంలో జరిగినటువంటి ఏదైతే చూసున్నారో రిపోర్ట్స్ సేమ్ అలాంటి రిపోర్టే వచ్చిందంటే సార్, మళ్ళీ డయాబెటీస్ ఉన్నట్టుగా. ఇన్ని సంవత్సరాల పాటు బాగుండి అంతా కరెక్ట్గా ఫాలో అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అలా రిజల్ట్ రావడం ఏంటి అని చెప్పి షాక్ అవుతున్నారు. బట్ అసలు అది ఎలా సాధ్యమైంది, ఎందుకు ఇలా జరిగింది అని అంటే ఏం చెప్పాలి? మనం చాలా కామన్గా చాలామంది డాక్టర్స్ గమనిస్తూ ఉన్నదే అండి ఇది. మనము కొన్ని సంవత్సరాలుగా పేషెంట్ మంచి కంట్రోల్లో ఉంటారు. అసలు ఊహించిన విధంగా షుగర్ లెవెల్స్ చూస్తే ఎప్పుడు 7 లోపు ఉన్న HbA1c 10, 11, 12, 13 దాటి ఉంటుంది. కొంచెం డెప్త్లోకి వెళితే డెఫినెట్గా మన కారణాలు దొరుకుతాయండి. కారణాలు దొరకవు అనేది లేదు, డెఫినెట్గా రీజన్ ఉంటుంది అక్కడ. బట్ ఎటువంటి రీజన్ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. నేను ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అని చెప్తూ ఉంటాం. సో ఏం జరిగింది అనేది మనం గుర్తించాలి. సో జనరల్గా ఈ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకు అంటే మనం చేసే ఎక్సర్సైజు, మన మైండ్ కండిషను, మనం ఎంత హ్యాపీగా ఉన్నాం, ఎంత మంచిగా నిద్రపోతున్నాం, మనం ఎంత మంచిగా వ్యాయామం చేస్తున్నాం, ఎంత రెగ్యులర్గా వ్యాయామం చేస్తున్నాం, ఆ వ్యాయామం కూడా మనం నచ్చి సుఖంగా క్షేమంగా చేస్తున్నామా, లేదా ఏదైనా అతిగా చేస్తున్నామా, కష్టపడి నిరుత్సాహంతో చేస్తున్నామా, ప్లస్ అది కూడా నిస్వార్థంగా ఉండాలి. నిస్వార్థంగా అంటే మళ్ళీ ఒక పెద్ద సబ్జెక్ట్ అది. అంటే కంఫర్టబుల్గా సంతోషంగా చేయటం వేరే, ఏదో సాధించేద్దాం, పడి చేసేద్దాం, అది ఎంతకాలం చేయగలుగుతాం, మళ్ళీ అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే అదేవిధంగా ఫుడ్ మనం తీసుకుండే ఫుడ్లోనే తినకూడనివి మాత్రం తినకుండా తినగలిగినటివి, తినాల్సినటివి తీసుకుంటూ వెళ్ళటం చాలా మంచిది. కష్టము కాదు, మేబీ వెరీ ఈజీ కూడా కాదు. ఎందుకంటే అటువైపు ఒకరు గులాబ్ జామ్ తింటూ ఉంటాడు, నువ్వు గులాబ్ జామ్ తినకూడదు, కంట్రోల్ చేసుకోవాలి. అది అంటే కష్టం కాదు ఇక్కడ. అంటే ఏదో తిని షుగర్ తగ్గించాల్సిన అవసరం లేదు. నువ్వు ఏది తింటే నీ షుగర్ పెరగకుండా ఉంటుంది, అది తినకుండా ఉంటే చాలు, అది నేను చెప్తున్నది. సో ఇది ఒక సైడ్ నుంచి. ప్లస్ మన మెడికేషన్స్, మనం వాడుతున్న మెడిసిన్స్, అవి ఎంజీ కావచ్చు, సస్టైన్డ్ రిలీజ్ కావచ్చు, లేకంటే కొన్ని సందర్భాలలో ఈవెన్ ఆ తయారీ విధానం కావచ్చు, వీటి వల్ల కూడా షుగర్ లెవెల్స్ కొన్ని సందర్భాలలో మార్పులు చెందుతూ ఉంటాయి. ప్లస్ ఒకవేళ ఇన్సులిన్ వాడేవారు ఉంటారు, ఆ ఇన్సులిన్ తీసుకునే విధానం కొన్ని సందర్భాలలో ఇన్సులిన్ రెగ్యులర్గా తీసుకునే చోటు కాకుండా ఇంకొక చోటు తీసుకోవటం, సో సైట్ రొటేషన్ టెక్నిక్ అంటాం. అది కానీ లేకుండా ఉంటే ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఇన్సులిన్ అనేది మన దాకా వచ్చినప్పుడు ఒక కోల్డ్ చైన్లో రావాలి, తర్వాత మన ఇంట్లోకి వచ్చిన తర్వాత వాడేది మనం బయట పెట్టుకొని వాడుకుంటాం, నిల్వలు ఎక్స్ట్రా ఉండేటి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, అది కరెక్ట్. బట్ మన దాకా అంటే ఉత్పాదన అయ్యి మన చేతికి వచ్చే వరకు మధ్యలో ఇంకొక చైన్ ఉంది కదా, కోల్డ్ చైన్ అంటాం కదా, అది పర్ఫెక్ట్గా ఉండాలి. అది మీకు ఆ బాటిల్ చూస్తే కానీ అలా చేస్తే కానీ అది అర్థమయ్యేది కాదు. అది కేవలం పనితీరులోనే బయటపడతాయి. ఈ ట్యాబ్లెట్స్ కూడా ఇప్పుడు కొన్ని ఒక 50 పైసా ఎక్స్ట్రా ఉంటుంది ఒక ట్యాబ్లెట్ కాస్ట్, ఇంకొక ట్యాబ్లెట్ కాస్ట్ 1 రూపీ తక్కువ కూడా ఉంటుంది. మనం చూసినప్పుడు రెండు సేమ్ ఎంజీనే కదా, ఇదే కొనుక్కోవచ్చు కదా, ఎందుకు ఎక్కువ పెట్టాలని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి వీటిల్లో. సో ఎక్కడ మనకు బయటపడుతుంది అంటే అది పనిచేసే తీరు, పనిచేసే విధానంలోనే బయటపడతాయి. అందుకని చాలా సందర్భాలలో చాలా మంది డాక్టర్స్ మీరు వాడుతున్న మందులు కూడా తెచ్చి చూపించండి అంటూ ఉంటాం. వాళ్ళు జనరల్ గా సేమ్ మెడిసిన్ సార్ మీరు ఇచ్చింది అంటూ ఉంటారు. అంటే కొంచెం నేమ్స్ కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి, అక్కడ కొంతమంది పొరపాటు పడతారంటే అవి కూడా ఉంటాయా? ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్
ఓకే డిస్ట్రిబ్యూషను, హోల్సేలు, రీటైలర్స్ వీళ్ళు చేసే పెద్ద లాబింగ్ అండి. ఎక్కడ ఎక్కడ జరుగుతుంది అనేది మనం కూడా గమనించలేం. ఇప్పుడు జనరల్గా డాక్టర్స్ మెడిసిన్స్ రాస్తారు, బట్ నిజంగా వాళ్ళు అనుకున్న మెడిసిన్ అనుకున్న స్థాయిలో అనుకున్నది పేషెంట్కి అందిందా లేదా అనేది ప్రపంచవ్యాప్తంగా ఇది పెద్ద ప్రశ్నే. దీనికి ఇంతవరకు సొల్యూషన్ లేదు అండ్ ఎవరో వచ్చి దీన్ని సాల్వ్ చేయరు. ఇది కేవలం పేషెంట్ డాక్టర్ కలిసి సాల్వ్ చేసుకోవటం తప్ప వేరే ఎవరు వచ్చి ఏం చేయలేరండి. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ దెమ్. తర్వాత ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మనం డిస్కషన్స్ పేషెంట్స్కి అడుగుతున్నారంటే, గుడ్ థింగ్ ఏంటంటే అందరికి అవగాహన పెరిగి నా షుగర్స్ నేను కంట్రోల్లో పెట్టుకోవాలా అని తాపత్రయం, అంటే ఒక ఇన్వాల్వ్మెంట్, అంటే డయాబెటీస్లో వాళ్ళు కూడా ఒక భాగస్వామ్యం అవుతున్నారు. ఏదో డాక్టర్ని కలిశాను, మందులు ఇచ్చారు, నేను వేసేసుకుంటున్నాను అనేది కాకుండా రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి. ఓకే, నాది 2015లో ఏమొచ్చింది, ఆ సంవత్సరంలో 2-3 సందర్భాల్లో ఎలాగొచ్చింది. సో సంవత్సరానికి ప్రతి సంవత్సరం ఒక 3-4 HbA1cs కరెక్ట్గా మనం గ్రాఫ్ రూపంలో వేస్తే ఫైనల్గా ఎలా వచ్చింది అని పేషెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి విచ్ ఇస్ గుడ్. ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఒక 2 పేషెంట్స్ హిస్టరీ చూపిస్తున్నాను. ఇది తయారు చేసింది కాదు, జస్ట్ స్క్రీన్ షాట్. ఒక పేషెంట్ చూడండి, దాదాపు 2015 నుంచి టిల్ డేట్ HbA1c ఆల్మోస్ట్ సేమ్, అసలు ఏ మాత్రం డిఫరెన్సెస్ లేదు. మనకి ఆశ్చర్యం వేస్తుంది, ఈ మనిషి ఇంత అద్భుతంగా ఎలాగ జీవనశైలి ఆచరించగలుగుతున్నాడు, ఇంత క్రమశిక్షణ మనిషి ఇంత పద్ధతికి ఎలా ఉండగలుగుతున్నాడు అనిపిస్తుంది. ఇంకొక వైపున చూస్తే నెక్స్ట్ రిజల్ట్ ఎంత షుగర్ కూడా ఎంత అద్భుతంగా తగ్గింది. HbA1c 11 నుంచి 6కి 7 లోపు ఎంత అద్భుతంగా వచ్చింది. బట్ అలా కంట్రోల్ అయింది. అలాగే మరి కంటిన్యూ అవ్వాలిగా, ఎవ్రీ 3 monthsకి ఆల్మోస్ట్ అదే రేంజ్లోనే రావాలిగా, ఒక 0.3, 0.4 వేరియేషన్తో అటు ఇటు ఉండాలిగా. కానీ మళ్ళీ డబుల్ ఎందుకు అయింది? అవును సార్, అంటే అంత డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు చూసాము అంటే కొంతమందికి డ్రాస్టిక్ చేంజెస్ డే టు డేస్లో వచ్చేస్తాయి, బట్ కొంతమందికి 6 months 9 months పడుతుంది మళ్ళీ మనం చేంజ్ గుర్తించడానికి. ఎందుకంటే ఇప్పుడు 7 ఉంది కదా HbA1c, ఒక 3 months తర్వాత 8కి వచ్చింది అనుకోండి, సరేలే పర్వాలేదు కదా, సేమ్ మెడిసిన్సే కదా అమ్మ, మీరు ఇంకొంచెం డైట్ ఇలా బాగా చేయండి, ఇలా చేయండి, ఇది వద్దని చెప్పేసి తగ్గుతుంది అనుకుని పంపిస్తాం. మళ్ళీ 3 months తర్వాత అది తగ్గుంటే చాలా సంతోషం, బట్ 10లో 7 మందికి తగ్గే ఉంటుంది. బట్ ఒకరిద్దరికి 8 HbA1c కాస్త మళ్ళీ 9కో 10కో పోయింటుంది. అప్పుడు మనం సీరియస్గా తీసుకుంటాం, అరే ఇది తగ్గేటట్లేదు, ఇది ఎక్కుతుంది, మరి ఏం చేయాలని చెప్పి మెడిసిన్ డోస్ పెంచడం కానీ, లేదా నిజంగా ఇన్సులిన్ లోపం ఉంటే ఇన్సులిన్ అడ్వైస్ చేయడం కానీ జరుగుతుంది. సో మనం ఏదైనా స్టెప్ అప్ చేసినప్పుడు ట్రీట్మెంట్ని నెక్స్ట్ 3 monthsలో HbA1c మళ్ళీ తగ్గుతుందనే ఎక్స్పెక్ట్ చేస్తాం. మళ్ళీ 10లో 7-8 మందికి తగ్గే ఉంటుంది. ఒకరిద్దరికి అలాగే ఉండిండొచ్చు, లేదా ఇంకా పెరిగి ఉండొచ్చు. సో ఇంకా పెరిగి ఉన్నప్పుడు ఇంకా దాన్ని సీరియస్గా తీసుకుంటాం, వెరీ సీరియస్గా. అక్కడ మళ్ళీ అంటే మంచి మెడిసిన్స్ వాడుతూ పేషెంట్ చెప్తున్న దాన్ని బట్టి కరెక్ట్ డైట్లో ఉంటున్న వ్యక్తికి ఎందుకు షుగర్ పెరిగింది అనేది డాక్టర్గా డౌట్ వస్తుంది. అసలు అదే అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ పేషెంట్ కూడా రిపీట్, ఇప్పుడు ఈ క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా ఒకటే చెప్తున్నారండి, అంటే కమెంట్లో పెట్టేటప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇంకా రివర్స్ అయ్యే స్టేజ్లో ఉన్న నాకు మళ్ళీ ఇలా నాకు షుగర్ లెవెల్స్ ఇంతగా ఉండడం ఏంటి, నేనే షాక్ అయ్యానంటూ మాట్లాడుతున్నాను. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఇప్పుడు షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పుతున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువే ఉంటుందండి. వాళ్ళకి అప్పుడు సిమ్టమ్స్ అవి తెలుస్తాయి కదా సార్, కొంతమందికి తెలుస్తే కొంతమందికి తెలియవు, అది ప్రాబ్లం. అయితే ఇది ఫుడ్ వల్లేనా లేకపోతే ఇంకా ఏమైనా ప్రాబ్లమా? ఎగ్జాక్ట్లీ, నేను అందుకే అంటున్నా డీటెయిల్లోకి వెళ్తాం. ఇంకా పేషెంట్ నెక్స్ట్ 3 months తర్వాత రండి, ఈసారి మళ్ళీ మీ HbA1c ఎంత ఉండే అనేది అలా కాదు. అక్కడ డౌట్ ఉంటే మీరు మళ్ళీ నెక్స్ట్ వీక్ రావాలి, ఇంట్లో ఇలా సందర్భాలలో మీరు షుగర్ టెస్ట్ చేయాలి, మళ్ళీ చూస్తాం. సో ఓన్లీ ఫాస్టింగ్ పోస్ట్ ప్రండేలే కాకుండా మీరు ప్రీ లంచ్ చేసిన 1.5 hour తర్వాత పోస్ట్ లంచ్, ప్రీ డిన్నర్, పోస్ట్ డిన్నర్ ఇలాంటివి 2 daysకి ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ 1 week తర్వాత రండి అని చెప్పి మళ్ళీ పంపిస్తాం. ఈ 1 week తర్వాత మనకు చాలా వరకు క్లారిటీ వచ్చేస్తుంది ఎక్కడ మిస్ అవుతున్నాయి రీడింగ్స్ అని చెప్పి. దాని తగినట్టుగా మళ్ళీ మనం మార్పులు కానీ మందుల మోతాదులు పెంచడం కానీ మార్చడం కానీ, ఎందుకంటే ఇన్సులిన్ కానీ కొన్ని మెడిసిన్స్ కానీ రిపోర్ట్లు పెరుగుతున్నాయి కదని చెప్పి అలా పెంచుకుంటూ డైరెక్ట్గా పోలేం. ఎందుకంటే అనుకోకుండా పేషెంట్కి లో షుగర్ ఏర్పడితే చాలా పేషెంట్ ఇబ్బంది పడతారు. సో ప్రతి డాక్టర్ కూడా డోసులు పెంచేటప్పుడు పేషెంట్కి ఎక్కడ లో షుగర్ రావచ్చో అని జాగ్రత్త
ఆలోచించే మందుల డోసులు పెట్టడం జరుగుతుంది. బ్లైండ్గా పెట్టడం అనేది వెరీ వెరీ నోబడి డస్ దట్. జాగ్రత్తలు తీసుకొనే పెడతాం. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఎవరికైనా లో షుగర్ జరగచ్చు, బట్ అనుకున్నంత ఫలితాలు కనపడక షుగర్స్ పెరిగి కూడా కనపడతాయి. సో పెరిగి కనపడినప్పుడు ఏమవుతుంది, మనం పేషెంట్ని రిపీటెడ్గా పిలిపించుకుంటాం. ఇంకా ఇక్కడ కూడా మనకు క్లారిటీ రావట్లేదు అనుకున్నప్పుడు మళ్ళీ CGMలోకి వెళ్ళి 24 hours into 14 days ఏం జరుగుతుందో కూడా చూసి మళ్ళీ HbA1c ఎలాగైనా తగ్గాలని మళ్ళీ మనం ప్రయత్నిస్తాం. సో ఇందు ద్వారా నేను చెప్తున్నది ఏంటంటే, మీ తప్పు ఏమీ లేదు, బట్ తగ్గకపోతే మైండ్ పెట్టాలి, టైం కేటాయించాలి. మళ్ళీ మీరు డాక్టర్తో కొంచెం డీప్గా కలిసిమెలిసి దాన్ని ఎందుకు పెరుగుతున్నాయో ఆ పెరుగుతున్న వాటి సందర్భాలను గుర్తించి, ఒకవేళ ఆహార లోపం అయింటే ఈ పలానా ఆహారం వల్ల అక్కడ పెరుగుతున్నాయని మీకు అనిపించుంటే ఆ ఆహారాన్ని తీసేసి ఆ షుగర్స్ పెరగకుండా కంట్రోల్ చేయటం. లేదు, మనం వాడుతున్న మెడిసిన్ ఆ ఫలాని సందర్భాలలో ఆ మెడిసిన్ను అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వట్లేదు కాబట్టి షుగర్స్ పెరుగుతున్నాయని గుర్తించినప్పుడు ఆ సందర్భానికి తగిన మెడిసిన్ ఈ షుగర్స్ పెరగకుండా తగ్గించేలాంటి డోసెస్ ఏదైనా అడ్జస్ట్ చేసుకొని అది పెరగకుండా మళ్ళీ స్ట్రైట్ చేసినప్పుడు డెఫినెట్గా మళ్ళీ HbA1c కంట్రోల్లోకి వస్తాయి, కంఫర్ట్గానే ఉంటుంది. షుగర్ లెవెల్స్ కూడా మళ్ళీ ఈసారి మిస్ అయినా నెక్స్ట్ టైం మంచి కంట్రోల్లోకి వస్తాయి. సో కంట్రోల్లో పెట్టుకోవటం వల్ల సమస్యలకు మనం గురవ్వకుండా ఆరోగ్యమైన లైఫ్ని మనం గడపచ్చు. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి.